నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఎవరైతే యాక్షన్స్లో ముందుంటారో, ప్రతి రంగంలో ఉంటారో, ఆ రంగంలో ఉన్నటువంటి లీడర్ని మనం పరిచయం చేసే దిశగానే మనం మన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా స్టార్ట్ చేసినాం. మాట్లాడదాం. మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అట్లే ఫేస్బుక్లో విపరీతంగా ట్రెండింగ్లో ఉన్నాడు. సో తనతో మాట్లాడదాం. తనే రాజ్ కొట్టే తమ్ముడు, ఆర్టిస్ట్ కూడా. సో తన దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్ అన్ని కూడా ఇలా మన లీడర్ టీవీ ప్రేక్షకులకి పరిచయం చేసే దిశగా ఒకసారి తనతో ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి పిలిచిన. తమ్మి నమస్తే. అన్నా నమస్తే. రాజు మంచిగున్నావా? బాగున్నా. ఏం రాజు, నాకు ఎంతో మంది షేర్ చేస్తారు, లేదంటే స్టేటస్లలో పెట్టుకుంటారు. నేను అది చూసినప్పుడల్లా అరే ఈయన ఓలో కాదు బై, మా ఎరుకున్న ఆయన మా తమ్ముడే అని నేను చెప్తా ఉంటా. ఎందుకంటే గతంలో కూడా మీరు ఒకసారి మన స్టూడియోకి వచ్చినాం, ఇంత ముందు మాట్లాడినాం, లైవ్ కాల్లో కూడా మాట్లాడినట్టు. సో అందుకే నాకు తెలిసిన తమ్ముడు అని నేను చెప్తా ఉంటా అందరికి. ఏంది అసలు, నువ్వేంది, నీ టాలెంట్ ఏంది, నీ కథ ఏంది, జర చెప్పు మా వాళ్ళకి. ఏం లేదు, అదే ఇన్స్టాగ్రామ్ లో అందరు కామెడీ వీడియోస్ చేస్తుండ్రు, మనం కూడా చెయ్యాలని వచ్చిన. సరే, మనం అందరు కామెడీ చేస్తుండ్రు, మనం ఏదన్నా తొందరగా వైరల్ అవ్వాలి, తొందరగా క్లిక్ అవ్వాలని ఏదైనా డిఫరెంట్ చేద్దాం అంటే, అంతకుముందు నేను ఈ సెంటిమెంట్గా డైలాగ్స్ రాసేవాడిని చాలా. ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ సెంటిమెంటల్గా డైలాగ్స్ రాసేవాడిని. దాన్నే కొంచెం మంచిగా చెప్తే బాగుంటుంది కదా అని అలా ఆలోచించిన. దానికి ఇంకా నేను చాలా చేసిన దీనికన్నా ముందు. దొంగతనాలు కూడా చేసిన, మనుషులు దోసిన. దొంగతనాలు కాదని అంతకుముందు చాలా హైదరాబాద్కి వచ్చినాక చాలా వర్క్లు చేసిన, డిఫరెంట్. ప్రాపర్ కామారెడ్డి అన్న, కామారెడ్డి. అయితే హైదరాబాద్కు ఇక కుటుంబ సమస్యల వల్ల హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్లో మినరల్ వాటర్ ప్లాంట్లో చేసిన, దీంట్లో చేసిన. అప్పుడు ఏంటంటే మ్యూజిక్ నేర్చుకున్నా కొంచెం, కీబోర్డ్ అని. ఈ చిన్నప్పటి నుంచి డ్రమ్స్ వాయించేటోడిని, అంటే చెక్కల మీద, టేబుల్ మీద, దాని మీద అట్లా వాయించి అట్లా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండి అట్లా మ్యూజిక్ నేర్చుకున్నా. పిల్లల క్లాసులు, కీబోర్డ్ క్లాసులు కూడా చెప్పేవాడిని. అట్లా క్లాసులు చెప్పి అది చేసి, తర్వాత నాలో ఉన్న రైటరు డామినేట్ చేసిండు మ్యూజిక్ను. అట్లా రైటర్గా చాలా రాసేవాడిని. ఇట్లా రాస్తూ కోన వెంకట్ ఫిలిం రైటర్ ఉండే, ఆయన దగ్గర ఇట్లా ఆయన నంబర్ దొరికింది. ఇట్లా నేను రాసింది ఒకటి ఆయనకు పంపిస్తే, అరే అద్భుతంగా ఉంది, ఒకసారి ఆఫీస్కి రా అంటే, అట్లా ఒక 4-5 సినిమాలకు గోస్ట్ రైటర్గా చేసిన ఒక 4-5 సినిమాలకు. గోస్ట్ రైటర్ అంటే ఏందో కూడా మా సబ్స్క్రైబర్స్ చెప్పండి. గోస్ట్ రైటర్ అంటే మెయిన్ రైటర్ ఒకళ్ళు ఉంటారు, ఆయన ఇప్పుడు పేరు రాకుండా అంతే. ఎవరైనా పెద్ద రైటర్కి షాడో రైటర్, కింద ఒక 10 మంది ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఇంప్రవైజ్ చేసి. అంటే ఇక అది ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కన్నా, డైరెక్టర్ ఎంత ఉంటారు ఇక అంతే. ఇక వర్క్ మనకు వచ్చిందనుకో వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా ఒకప్పుడు గోస్ట్ కింద చేసినారు వాళ్ళే కదా. కనబడరు కదా, అందుకే కనబడకుండా అది ఇస్తారు కదా, కనబడకుండా భయపడతాయి కదా. అంతే. అట్లా సినిమాలకు రాసి అట్లా మళ్ళా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా జాబ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తీన్మార్ వార్తలు, V6లో తీన్మార్ వార్తల్లో అందులో చేసిన, రైటర్గా చేసిన, V6లో చేసిన. అట్లా జర్నలిస్ట్గా V6 తెలంగాణ అప్పుడు అప్పుడు మేమంతా బిత్తిరి సత్తి ఆ టీంలో ఉండేవాడిని, మంగ్లీ ఆ టీంలో ఉండేవాడిని. లేదు, ఆయన తర్వాత నేను వచ్చిన తర్వాత ఆ టీంలో ఉన్నా నేను ఒక 10 ఏళ్ళు. ఇప్పుడు జర్నలిస్ట్గా 10 ఏళ్ళు తర్వాత ఇది కూడా కిక్లేదు, ఇంకా ఏదో చేయాలని ఆర్టిస్ట్గా కూడా ట్రై చేసిన. ఇదైతే విగ్గే అన్న, ఇదైతే అందరూ చాలా అట్లే అన్నారు. అదే అందరూ అన్న, అది ఎట్లా పెంచినామన్న, బాగుందన్న ఇది విగ్ అన్న అంటే షాక్ అయిపోయారు అందరూ. అంటే అందరూ ఇది విగ్గు పెట్టుకొని కొంచెం యాక్ట్ చేస్తుంటే, నువ్వు అన్న అచ్చం జూనియర్ వేణుమాధవ్ లెక్కనే ఉన్నావు అని అనేటోళ్ళు. అరే బాగుంది కదా అని అట్లా కామెడీ వీడియోలు కూడా చాలా చేసిన. అట్లా చేసి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కావాలి, కామెడీ అందరు చేస్తారు, మనం ఏదైనా డిఫరెంట్ చేద్దాం, ఏం చేద్దాం. ఫేమస్ కావాలని చేస్తారా, చేస్తుంటే ఫేమస్ అవుతారు ఏదైనా పని? అంటే కొందరు వాళ్ళని వీళ్ళని చూసి
చూసి మనం కూడా ఏదో మన టాలెంట్ చూపెట్టాలి. మనం కూడా ఫేమస్ కావాలనే ఉంటారు కానీ ఎవరైనా. చేస్తుంటే ఫేమస్ ఫస్ట్ ఓళ్ళన్నా చూసి ఇన్‌స్పైర్ అయితాం. వాళ్ళని వీళ్ళని చూసి అరే! మనం కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలి కదా! అయితే బావుంటది కదా! మన టాలెంట్ ఏముంది? మనం ఏం చేస్తాం? చూస్తే అట్లా మనం కామెడీ చేయగలుగుతాము. సెంటిమెంట్ డైలాగులు కూడా బాగా రాయగలుగుతామని అట్లా ఒక నమస్కారంది అట్లా మొదలుపెట్టిన. మా పాప కూడా అట్లా ఒకటి ట్రై చేసినాం. అప్పు తీసుకున్నోడు అని ఒకటి ఫస్ట్ ట్రై చేసినాం. బిడ్డ లెవెల్‌లో చూసినావా? అంటే అప్పు తీసుకున్నోడు ఎవలు అంటది. నమస్కారం. నమస్కారం. ఎవలు అంటే అప్పు తీసుకున్నోడు. నమస్కారం. నమస్కారం. ఆ! తీసుకునేటప్పుడు పిల్లి లెక్కుంటాడు. ఎవలు? అప్పు తీసుకున్నోడు. నమస్కారం. ఆ! తీర్చమన్నప్పుడు పులైతాడు. ఎవలు? అప్పు తీసుకున్నా. అప్పు తీసుకున్నోడు. నమస్కారం. నమస్కారం. ఇట్లంటారు. ఆ! పైసలు అడిగితే ఉల్టా ధమ్కి ఇస్తాడు. హ్మ్. ఎవలు? నమస్కారం. అట్లా స్టార్ట్ చేసినా అది ఫుల్ వైరల్ అయింది. హ్మ్. మంచి వైరల్ అయితే అరే! ఇదేదో బావుంది. అందరూ కామెంట్లు పెట్టారు. చాలా అన్న మంది పెట్టుకుర్రు అది. ఆ! స్టేటస్‌లు. నాకు తెలిసినోళ్ళు కూడా పెట్టుకుర్రు. అందరూ అన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో చెత్త చూసినామన్న. ఏదో చూసినాము, అది చూసినాము అంటే మీది హార్ట్ టచింగ్ ఉన్నాయన్న అసలు. ఇప్పుడు పాప్ ఎక్స్‌ప్రెషన్స్ వండర్‌ఫుల్ యాక్చువల్లీ. పాప ఎక్స్‌ప్రెషన్‌లకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. కళ్ళల్లో ఆ! ఒక రకమైన మహానటిలుగా ఆ! ఆ! కనపడుతది. మహానటిలుగా పెద్ద పెద్ద కళ్ళు ఉండే వరకు కనపడుతది. అది హ్మ్. చూడంగానే మీ డైలాగ్స్‌కి హ్మ్. ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితది. అదే. అందుకోసం ఎవలు? మంచిగా నమస్కారంకు ఆ రెండే డైలాగులతోని చాలా పాపులర్ అయిపోయింది. పాపులర్ అయిపోయింది మా పాప. వచ్చిందా? పాపొచ్చిందా? పాప రాలేదు. స్కూల్‌కెళ్ళింది. ఏమనిపించిందంటే బాగా పోతున్నాయి వీడియోలు అనంగానే సో హ్మ్. దీన్నే కంటిన్యూ చేద్దాం అనిపించిందా? లేకపోతే అంతే. అంటే ఒక్కొక్క కామెంటు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అన్న నాకు కళ్ళ పొంటి నీళ్ళొస్తున్నాయి అన్న. చూస్తుంటే నాకు నిజంగా ఎన్నో వీడియోలు చూసినా గానీ, నువ్వు అంటే కామెడీ చేస్తా, అవి చేస్తా. అన్న ఇటు నవ్వుపిస్తున్నావు, అటు ఏడిపిస్తున్నావు. ఏందన్నా నువ్వు? అని చాలామంది ఫోన్ గూడా చేసిర్రు. ఫోన్ గూడా చేసి వాళ్ళ ఎమోషన్ నాకు ఒక్కొక్క కామెంట్ చదువుతుంటే అబ్బా! ఇందులో ఏదో ఉంది చెయ్యాల మనం. అన్ని రిలేషన్‌షిప్స్ ఒక్కొక్కళ్ళు అన్న ఎవరెవరో ఏదేదో చేస్తుర్రు. నువ్వు రిలేషన్‌షిప్‌ను తట్టి లేపుతున్నావు అన్న మళ్ళా అని కొందరు కామెంట్‌లు పర్సనల్‌గా ఫోన్ చేసిర్రు. అది బాగా అనిపించింది. అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. హ్మ్. నాకు తెలిసి అందరూ అయిపోయినట్టున్నాయిగా. మేనమామ, మేనత్త, అంటే ఇంకా తమ్ముడు, చాలా అమ్మ ఉన్నాయన్న. ఇంకున్నాయా? ఇంకున్నాయా? ఉంటాయి గదా! సడన్‌గా చేసిర్రా? సడ్డకుడి ఇంకా చేయలే, రాలే. బామ్మర్ది చేయలే. ఇంకా చాలా కొంతమంది అన్న ఇది చెయన్న, చెల్లె గురించి చేయన్న, నడిపికొడు గురించి చేయన్న, అది చేయన్న అని హ్మ్. ఫోన్‌లు గూడా చేస్తున్నారు. హ్మ్. హ్మ్. చేస్తా ఓకే. ఇంకా. ఓకే. హ్మ్. సో, మరి కంటిన్యూ చేస్తుంటే కొంచెం అంటే మొనాటనీ అనిపియదా? అంటే ఒకే రకంగా ఉంది కదా! ఏమైనా మారుద్దామా అని? అంటే వ్యూస్ గూడా అట్లా వస్తున్నాయి గదా! హ్మ్. ఇప్పుడు వ్యూస్ ఎంత వస్తున్నప్పుడు పోయింది నేను హైయెస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో? ఒక్కొక్క వీడియో 35,00,000, 3, 40,00,000 కూడా 4 పోయింది. మిలియన్స్ కూడా పోయిందా? పోయింది. 3 వండర్‌ఫుల్. మిలియన్స్ గూడా పోయింది. హ్మ్. కామెంట్స్ విపరీతంగా. వాళ్ళ కామెంట్స్ ఒక్కొక్కళ్ళు అది చూస్తుంటే షేర్లు. హ్మ్. ఒక్క వీడియో అయితే నేను ఆహ్, ఆహ్, లక్ 2,70,000 ఏమో షేర్లు పోయింది. ఓహ్! అది షేరే 10,000 2,70,000 చేసుకుర్రా? అంత ఓకే. సేవ్‌లు అందరూ ఫోన్ చేసుడు బాగా అంత మంచిగా అనిపించింది. ఓకే. హ్మ్. వండర్‌ఫుల్. హ్మ్. హ్మ్. అటు కామెడీ చేసుకుంటా కూడా ఇప్పుడు చిన్నగా కంటెంట్ కూడా ఇప్పుడు మా పిల్లలు చిప్స్ తింటుంటే ఆళ్ళ పప్ప గిన్నె వచ్చినాయి, గిన్నె వచ్చినాయి అంటుండే. దాని మీద ఒక వీడియో ఏసిన. హ్మ్. రాజమౌళి అది అది లెక్క అంటే రూ. 5 బొక్క అని మా హుహు. పిల్లలతోని చేసిన. హ్మ్. అది 4,000,000 పోయింది అది కూడా. హుహుహు. చిన్న కంటెంట్‌లు హ్మ్. ఇంట్లోనే అరే ఏది ఇది చేస్తే బావుంటది అట్లా కంటెంట్ క్రియేట్ చేసుకుంటా. ఇన్‌స్పిరేషన్? అంటే ఇన్‌స్పిరేషన్ దేనివల్ల అనిపించిందంటే ఎవరన్నా చేస్తుంటే నాకు చూసి చేస్తే ఇన్‌స్పిరేషన్ అనిపించిందా? ఏం అదేం లేదన్న. హ్మ్. ఏందంటే పబ్లిక్‌ను అయితే నవ్విపియాలే. అయితే సెంటిమెంటల్‌గా ఆళ్ళకు హార్ట్ ఏడిపియాలి. టచింగ్ అని ఏడిపియాలి. అది నా టార్గెట్. అయితే నవ్వియాలా? లేకపోతే ఏడిపియాలా? ఏడిపియాలి. ఆ! నిజము. హ్మ్. నా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎమోషన్ అనే పెట్టిన. హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఎమోషన్ ఉంటది. హ్మ్. 2 పక్కా చేస్తా. హ్మ్. వాళ్ళకి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా అని ఓకే. 1 ½ మంత్ బ్యాక్ నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ 300 ఉండే. ఇప్పుడు? 300 ఉండే. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 21,000 అయినరు. 20,000 ఓకే. 20,000 క్రాస్ అయినరు. ఓకే. 1 ½ మంత్‌లో. ఓకే. అది బూస్టింగ్ చాలా వచ్చింది. టోటల్ అంటే ఎంత ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఛానల్ మొత్తంకి? అదే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి? మొత్తం పేజ్‌కి 1,00,00,000 దాటిపోయినాయన్న. ఓకే. 1,000,000 దా మ మ మ 11,000,000 దాటిపోయింది. ఓకే. 11,000,000 దాటిపోయింది. 1,00,00,000 పైనే ఉంది. హుహుహు. ఫేస్‌బుక్‌లో గూడా బానే పోతున్నాయి. హ్మ్. మెయిన్‌గా అంటే ఎక్కువ మంది స్టేటస్‌లో పెట్టుకుంటారు. నేను అది. చూసిందది. అవునవును. హ్మ్. అయ్యో! మా ఊరికి గూడా పోయి "అరేయ్! నీది మా ఫ్రెండ్స్ ద్వారా స్టేటస్ పెట్టుకుర్రని" హ్మ్. ఫోన్‌లు గూడా చేసిర్రు చాలామంది. ఎందుకంటే అదే నాకు అనిపించిందన్న. ఎందుకంటే ఈ కామెడీ వీడియోలు అవి ఇవి ఈళ్ళు ఒక్కొక్కటి కామెంట్‌లు చదువుతుంటే అబ్బా! ఇలా చెయ్యాలి ఇంకా ఏదో చేయాలి చేయాలని హ్మ్. అది అయితే కంటిన్యూ అందులో అయితుంది. బాగా నచ్చిందేది? అందులో నువ్వు చేసిన అందులో వాటిల్లో? 'మేనత్త' అని బాగా పోయిందన్న. ఆహా! 'మేనత్త' అని ఒక దగ్గర దగ్గర రీల్సే 800 మంది రీల్స్ చేసుకుర్రు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని. ఓకే. 'మేనత్త' అని హుహుహు. చాలా మీ వాయిస్‌తో.
మా మీ వాయిస్‌తో వాయిస్‌తో వాళ్ళు రీల్స్ వాళ్ళు చేస్తున్నారా? ఫోటోలు పెట్టుకొని, "అన్న మా పుట్టిల్లు గుర్తొచ్చిందన్న. నిజంగా మేనత్త నిజంగా నువ్వు నా గుర్తు చేసినవన్నా" అని హ్మ్. చాలా అది చేసిర్రు. నేను ఇప్ యాక్చువల్‌గా అమ్మమ్మ గురించి చేసిన. ఓకే. "అబ్బా! మా అమ్మమ్మ చిన్నప్పుడు మా అమ్మమ్మ గుర్తు చేసినవన్నా." అట్లా కూడా కామెంట్లు చేసిర్రు నాకు నానమ్మ, మీ అమ్మమ్మ. రీల్స్‌లో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే హ్మ్. 'చరణ్ అర్జున్' అని ఒక సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ! సాంగ్స్ చూసిన ఆయన. ఆయన కూడా ఎగ్జాక్ట్‌గా హ్మ్. ఇటు నాన్న సాంగు, అమ్మ సాంగు, బ్రదర్ హ్మ్. సాంగు, సిస్టర్ సాంగ్స్ అని చేస్తుంటాడు. అవి కూడా విపరీతంగా చూస్తారు జనాలు. నాకు కూడా చాలా ఇష్టం అవి బాగా నచ్చుతాయి. అవునవును. సో, దాని తర్వాత సేమ్ మళ్ళా కంపేర్ చేసి చూస్తే మీరు కూడా సేమ్ హ్యూమన్ టచ్ ఉన్నటువంటి వీడియోలే చేస్తా ఉన్నారు. మళ్ళా థ్యాంక్ యూ అందులో అన్న. కూడా ఎగ్జాక్ట్‌గా అన్ని రిలేషన్‌షిప్స్ వచ్చేలాగా. థ్యాంక్ యూ అంటే సో మచ్ అన్న. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు రివైవ్ అయ్యేలాగా. హ్మ్. అరే! ఇంత ఇంపార్టెన్స్ ఉంటది. మనం ఎంత వదులుకుంటున్నాం అనే రిలే విషయాన్ని ఆ! గుర్తు చేసేలాగా. అవును. రిలేషన్‌షిప్సే కాదన్న. ఇప్పుడు ప్రొఫెషనల్స్ గూడా ఉంటాయి గదా! మొన్నొకటి డ్రైవర్ల మీద జేసిన. హ్మ్. డ్రైవర్ అన్నా అని డ్రైవర్ల మీద జేస్తే, హ్మ్. వాళ్ళు మామూలు "అన్నా మా డ్రైవర్ల కష్టం నువ్వు గుర్తించావన్నా, నిద్ర ఉండదు. ఒక్కొక్కసారి నువ్వెక్కడుంటావన్నా?" నేను ఒక్కొక్కళ్ళైతే "అన్నా నేను ఫ్రీ ట్రిప్ తీసుకుపోతా నేను. ఏడ నువ్వు తీసుకెళ్తారు? ఏటైనా నువ్వు నన్ను అసలు నాకు నీ వీడియో చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడికి పోతా అంటే అప్పుడు ఫ్రీ ట్రిప్ తీసుకుపోతా" అని కూడా కామెంట్లు చేసిర్రు అట్లా. ఓకే. అంత టచ్ అయ్యిర్రు. డ్రైవర్ల కష్టాల గురించి చేస్తే. మా రైతుల గురించి చేసినావా మరి? రైతుల గురించి చేసిన, చేసినావా? జవాన్ల గురించి చేసిన. రైతులది రైతులది ఒక్కొక్కసారి ఎందుకంటే రైతులది మా కూడా చేసిన. ఛానెల్‌లో రైతులు ఎక్కువ మాకు. ఆ! ఆ! రైతుల గురించి లీడర్ టీవీలో చూస్తుంటా కన్నా నేను ఆ! గూడా. రైతుల గురించి మీరు బాగా అదే. అది చేస్తారు. ఆ రైతులది అది ఏదంటే, "బిడ్డ అగో అది చూసినావా ఎవలు? రైతన్న. ఆ! మన్నులకేని అన్నం తీస్తాడు. ఎవలు? రైతన్న. ఆ! ఆరుగాలం కష్టపడు క ప పడతాడు. ఎవలు? రైతన్న." ఇంకేమో డైలాగులు చాలా రోజులైంది అది చేసి. హ్మ్. 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 ఇంకేముంది? హ్మ్. సో, రైతన్న మొత్తానికి మన్నుల. ఆహ్, హ్మ్. అన్ని రిలేషన్‌షిప్స్ అండ్ అన్ని ప్రొఫెషన్స్ కూడా టచ్ చేసే ప్రయత్నంలో ప్రొఫెషనల్ ఉన్నావు. టచ్ జేయాలే. హ్మ్. రిలేషన్‌షిప్స్ హ్మ్. అందరి వాళ్ళ గొప్పతనం ఏందో జెప్పాలే. హ్మ్. అది వాళ్ళకు అందరిని అది జేయాలి. నర్సులు జేస్తా, డాక్టర్లు జేస్తా, హ్మ్. ఇంకా జర్నలిస్టులు జేస్తా. హ్మ్. మీ గురించి గూడా జేయాలే. హ్మ్. హ్మ్. జర్నలిస్ట్ అంటే ఇప్పుడు అందరూ మ అంటే కొందరున్నారిప్పుడు. హ్మ్. అందరూ అట్లా మునుపటిలాగా లేరు గానీ జర్నలిస్టు మీలాంటి వాళ్ళు కొందరు రైతులు ఇప్పుడు మీరు రైతుల గురించి సపోర్ట్ జేసేవాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. అట్లాంటి వాళ్ళ కోసం జర్నలిస్ట్‌ల కష్టాలు గూడా ఓకే. కొన్ని చెప్పాల. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇది గాకుండా ఇంకా ఏ టాలెంట్ ఉంది నీ దగ్గర అంటే? అంటే యాక్టింగ్ అండ్ యాక్టింగ్ ఉంది, రైటరు. హ్మ్. ఇంకొకటి చిన్నప్పటి నుంచి నాకు స్పెషల్ టాలెంట్ ఒకటుందన్న. హ్మ్. నేను విజిల్‌తో పాటలు పాడతా. విజిల్‌తో. విజిల్‌తో పాటలు పాడతా. ఇట్లా ఎవరు లేరా? ఉంటారు కదా! ఉన్నారు. హ్మ్. ఉన్నారు. అంటే హ్మ్. తక్కువ. ఇప్పుడు సింగర్స్ ఎవరు లేరంటే సింగర్స్ గూడా ఉన్నారు. సాంగ్ చేస్తా. హ్మ్. శివశంకర్ వరప్రసాద్. బావుందా అన్న? శివశంకర్ వరప్రసాద్. అంతేనా? ఎగ్జాక్ట్‌లీ అదే. ఓకే. అట్లా చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది. ఏ మీరు సాంగ్ ఏ సాంగ్ అంటే ఆ సాంగ్ ఏ పాడు. సాంగ్ మీరేదైనా సాంగ్ అడగండి నేను పాడతా. ఆ! మాక్సిమం ట్రై చేస్తా. ఏదైనా. ఏదైనా మొన్న మీకు వచ్చిన నచ్చింది. 'రాజు వెడ్స్ రాంబాయి' ఆ! సినిమాలో ఆ! ఆ! ఓకే. వండర్‌ఫుల్. నైస్. నిజంగా థాంక్ యూ బావుంది. అన్న. గుడ్. గుడ్. అట్లా ఏదైనా చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది. హ్మ్. ఇంకా ఏదైనా మీకు అన్నీ నచ్చింది బాగా పాటలు. నచ్చింది ఒకటి ఇంకా ప్లే చాలా ఉన్నాయి. హ్మ్. 'నా కొడుకా' సాంగ్ ఈ హ్మ్. మధ్య బాగా హ్మ్. అది 'కుబేరా' సినిమాలో అవును. అది గూడా ఉన్నది. పాడు.
ఇంకా రాను బొంబాయికి రాను కూడా ఇట్లా చిన్నప్పటి నుంచి టేబుల్ మీద డోర్ల మీద కొట్టి కొట్టి రిధం అలవాటు అయిపోయింది. రిధం ఎక్కడ నేర్చుకోలేదు నేను. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అట్లా. నేర్చుకోలేదు. ఉమ్. ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చిన ఇన్స్ట్రుమెంట్ మీద ఇంకా బాగా ఇన్స్ట్రుమెంట్ బాగా వస్తాయి. మ్యూజిక్ తో కొడితే బాగుంటది. ఓకే. ఏంది ఇది? దీన్ని ఏమంటారు అసలు రాజు? దీన్ని క్లాప్ బాక్స్ అంటారన్న. క్లాప్ బాక్స్. కాజ్ అని కూడా అంటారు. ఏదో లైవ్ షోస్ లో చూసిన. లైవ్ షోస్ కు తీసుకెళ్తారు ఇది. మీరు ఒక పాట పాడండి. మీరు పాటలు బాగా పాడతారని నేను కూడా పాట పాడితే రిధం కలుపుదాం దీనికి. నువ్వు కనుక్కోండి అన్న ఇది ఏం పాటను. ఇట్లా ఏ పాట అయినా అది అలవాటు, చిన్నప్పటి నుంచి అలవాటు అట్లా దాని మీద. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా గొంతు బాగుంటే అసలు ఇక పాటలు కూడా పాడుతాడు. పాట. గొంతు బాగాలేదు కానీ కాబట్టి విజిల్లో ట్రై చేసిన. నీ గోల్ ఏంది అసలు? ఇప్పుడు ఆర్టిస్ట్గా చేయాలనుకుంటున్నా. అందరూ ఏంటంటే ఇది విగ్గు పెట్టుకొని చేస్తుంటే జూనియర్ వేదమాధవ్ లాగా ఉన్నావు అంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఉందండి ఇప్పుడైతే ప్రస్తుతము. ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. సో మొత్తానికి నీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆర్టిస్ట్ ప్లేయర్ ఉన్నాడు, ఒక క్లాప్ బాక్స్ ప్లేయర్ ఉన్నాడు. మల్టీ టాలెంటెడ్ అన్ని ఇప్పుడైతే. కానీ నీకు అంటే అత్యంత పేరు తీసుకొచ్చిన రైటింగ్ ఎందుకు పక్కన పెట్టినట్టు? పక్కన ఏం పెట్టలే అన్న. నేను ఎందుకు పక్కన పెట్టినా, ఫేస్బుక్ లో రాస్తుంటా. అంటే జర్నలిస్ట్ గా టీవీ ఛానళ్ళకి అంటే సినిమాలకి స్క్రిప్ట్స్ ఎన్నో ఇయర్స్ కదా ఇస్తా. అయ్యో ఎందుకు దాన్ని పక్కన పెట్టలేం. ఆ కళలో ఒక్కొక్కటి అది ఏది తీసుకోబోతుంటే అట్లా పోతున్నా. నేను పక్కన ఏం పెట్టలేదు. ఫేస్బుక్ లో రాస్తుంటా. అది నాకు ఇష్టం కాబట్టి. ఇప్పుడు ఇది నాకు ఇష్టం. ఇది కూడా ఇప్పుడు పేరు వచ్చింది, డబ్బులు వస్తాయి, పని చేయొచ్చు అంటే అందులో ఒక ఏదన్నా వెలుగొచ్చు కదా. స్క్రిప్ట్ రైటింగ్ అనేది డైలాగ్స్ రైటింగ్ కానీ స్క్రిప్ట్ రైటింగ్. నేను రైటర్ అంటే నేను రైటింగ్ వదిలేలే, జాబును మాత్రం వదిలేసిన అంతే. అవును. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు జాబ్లో ఒక 10 ఏళ్ళు చేసిన జర్నలిస్ట్గా, అది రాసిన రోజు గవే రాసిన ఇంకా 10 ఏళ్ళు రాసిన. ఆర్టిస్టులకు ఇచ్చిన, యాంకర్లకు ఇచ్చిన, అందరికి అన్ని రకాలుగా స్క్రిప్ట్స్ ఇచ్చిన పేరు వచ్చింది. ఇప్పుడు అంటే అనేది ఇంకా అందులో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉండగా ఎందుకు ఆపేసినట్టు అనేది. అంటే ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువ ఉంది కన్నా రైటర్గా. ఇప్పుడు ఒకటే చెప్తాను, నేను రైటర్గా 12 ఏళ్ళు చేస్తున్నా. రైటర్గా దానికి రాని గుర్తింపు, నేను జస్ట్ ఆర్టిస్ట్ అయింది 6 నెలలే. 6 నెలల్లో అసలు ఎన్ని ఫోన్లు, ఎన్ని కామెంట్లు, ఎన్ని అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నా ఇంట్లో కూడా వస్తాయి కన్నా. ఆర్టిస్ట్గా చేస్తలే ఇప్పుడు. నాకు ఫేస్బుక్లో వస్తున్నాయి అన్న. ఫేస్బుక్లో మానిటైజేషన్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్లు ఇప్పుడు వస్తున్నాయి. ప్రమోషన్లు వస్తున్నాయి. నాది తక్కువ ఉన్నా, ఫాలోవర్స్ తక్కువ ఉన్నా ఓకే. నాకు మైక్ కూడా లేదన్న. ఓన్లీ మొబైల్ పెడతా, OnePlus మొబైల్. దానికి మైక్ కూడా పెట్టాను. జనరల్ ఆడియోనే. ఏమన్నా సౌండ్స్ వస్తే మళ్ళీ చేస్తా. జనరల్ ఆడియోతోనే తీసుకోవాలి. సరే ఉన్న దాంట్లో మనం ట్రై చేద్దామని ట్రై చేస్తే దాన్ని అద్భుతంగా రీచ్ చేసుకుర్రు. నేనే ఎడిటింగ్ చేసుకుంటా. ఎడిటింగ్ కూడా వచ్చి నాకే. కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేసుకొని నేనే మ్యూజిక్ అంతా చేసుకొని ఇప్పుడు ఎడిటింగ్ వచ్చు. నేను రైటింగ్ ఇప్పుడు నా స్క్రిప్ట్లు నేను ఇప్పుడు ఇవన్నీ చేసుకున్నా. నా రైటర్ ఎవరు లేరు కదా. నా స్క్రిప్ట్లు నేనే చేసుకుంటున్నాను. ఆ రైటర్ ఎట్లా వదిలిపెట్టలే. అంతే. ఇప్పుడు నా గోల్ అదే. అంతే. ఇప్పుడు మనం అంతాక్షరి ఆడదామన్న. నేను కొన్ని పాటలు ప్లే చేస్తాను, మీరు ఏదో చెప్పాలా. అంటే నువ్వు చెప్పకపోతే నాది నా కళ వేస్ట్ అన్నట్టు. ఎందుకంటే అంత అంతే. అంటే ఫేమస్ పాటలు
నాకు ఎక్కువ ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు ఈ వీట్ల మీద ఉంటది కదా. అవునవును. సినిమాలు తక్కువ. ఆ! అయినప్పటికీ నువ్వు కొడితే నేను కార్‌లోనో వస్తుంటే పోతుంటే వింటుంటా కదా. అదే. అదే. ఫేమస్ సాంగ్ అయితే గుర్తుపట్టగలుగుతా. ఆ! ఆ! కాకపోతే మా కెమెరామెన్ గని గుర్తుపడతాడు. హ్మ్. ఆ! చేద్దాం. మైసమ్మో 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 మైసమ్మ గవరబెట్టి హే గవరబెట్టి గైముగాకే మైసమ్మ నువ్వు ఇలా రంబోలవే మైసమ్మ. నన్ను సింగర్ చేసినావు కదా. చూసినావా ఎంత అద్భుతంగా పాడుతున్నావు. ఇది కూడా ఆ, కలిస్తే ఎంత అద్భుతంగా ఆ, వస్తుంది. నన్ను సింగర్ ఆ! చేసేసి ఆ! నిన్ను రోడ్డు మీద ఆ! చూసిన దిక్కగైతు. చూసినావా నువ్వు సినిమాలో సూపర్, సూపర్, సూపర్. నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, నన్ను పాడిస్తున్నావా? నీలో నా కళను బయటకు తీద్దాం అనుకుంటున్నాను. నీ కళను కూడా బయటకు తీస్తున్నాను. పెరుగల్ల పెద్దిరెడ్డి. ఇట్లా ఏ పాట Good. అట్లా ఏ పాటైనా హమ్ చేసుకుంటుంటా. గుడ్. థ్యాంక్ యూ అన్న. వండర్ఫుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. నిజంగా అంటే నీకు చాలా కళలైతే ఉన్నాయి. ఈ కళలు. కళలన్నిటికీ ఆ! ఇంకా మరి అంటే నీ గోల్ కూడా తోడయి మరి అది ఏ స్థాయికి థ్యాంక్ యూ అన్న. తీసుకెళ్లాలనో ఆ స్థాయికి తీసుకెళ్తేనే అప్పుడు సార్థకత ఇవన్నిటికి కూడా. అంతే, మనం అంతే చేసిన అన్న. వాటికి కూడా హ్మ్. ప్రయత్నం ఎవరి ప్రయత్నమైనా చివరికి అంటే మంచి పేరు లేదా కుటుంబానికి సొఫిస్టికేటెడ్ లైఫ్ ఇవే కదా అంతే, అంతే, చూసుకునేది. అంతే అంతే కదా. అన్న. వీటి కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వండర్ఫుల్ రాజు. అండ్ థ్యాంక్ యూ అన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ థ్యాంక్ బ్లెస్ యూ, యూ. థ్యాంక్ యూ అన్న. డెఫినెట్ గా నువ్వు కోరుకున్న తీరాలు చేరుకుంటావు అని చెప్పేసి మా లీడర్ టీవీ నమ్ముతా ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా మంచి ఇంకా 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 ఎత్తుకు ఎదిగి మళ్ళీ వస్తా అన్న. మళ్ళా ఫస్ట్ ఇంటర్వ్యూ మళ్ళా బెస్ట్ ఇంటర్వ్యూ కావాలా. ఓకే, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ. అన్న. థ్యాంక్ యూ. ఇది కొట్టే రాజుతో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.